అత్త, ఇవన్నీ చేయడానికి వాళ్ళున్నారు కదా. ఇప్పుడు నేనిస్తే ఏమైంది? నిన్ను అయ్యగారు పిలుస్తున్నారత్తా. లోపల రూమ్లో ఉన్నారు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏమైంది చామంతి? అదంతా నేను తర్వాత చెప్తాను కదా. నువ్వు త్వరగా వెళ్ళు. నువ్వు వెళ్ళత్తా, నేను చెప్తాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళు. వెళ్ళత్తా, వెళ్ళు వెళ్ళు ఫాస్ట్గా. బేరర్ ఇట్రా. మేడం. ఇదిగో ఇవన్నీ పెట్టుకుని ఇవి తీసుకెళ్లి గెస్ట్లందరికీ సర్వ్ చేయి. అలాగే మేడం. అయ్యగారు బయటికి వెళ్లారు అనుకుని అందరూ బయటికి వెళ్లారు. వాళ్ళొచ్చేలోపు సంతకం పెట్టిస్తే బావుండు. ఏంటండి కంగారుగా ఉన్నారు? ఆ 51% ఆస్తి నీకే రాశాను చంద్రిక. వచ్చేశారు. ఇప్పుడెలా? అలా ఎందుకు చేశారండి? నేను ఆస్తుల కోసం ఇక్కడున్నానా? రమాదేవి ఎన్ని చేస్తున్నా నేనెందుకు ఇక్కడున్నానో మీకు తెలుసు కదా. ఇంత టెన్షన్ ఎందుకు అత్తయ్యా? మావయ్య నీకే రాశానని చెప్పారు కదా. చెప్పారు గాని ఆయన మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు కదా. అందుకే చూస్తూ ఉండమన్నాను. నువ్వు వదిలేశావు. ఎంతసేపని బైనాకులర్ పట్టుకొని చూడను. చేతులు లాగుతున్నాయని దించాను అత్తయ్య. మిస్ అయ్యారు. నేనెందుకు మీ భార్యనని చెప్పుకోకుండా ఇక్కడుండాల్సి వచ్చిందో మీకు తెలుసు కదండి. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఆయనే అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పాను కదా. రోజా, ఆయన ఎక్కడికి వెళ్తారు? ఫంక్షన్లో ఉండుంటారులే. వెళ్తున్నాగా, కనబడతారు. నాకు తెలుసు చంద్రిక. మరి తెలిసి నా పేరు మీద ఎందుకు రాశారు? అత్తయ్య ఫంక్షన్లోనే ఉంటారులే. ఆయన మనసేం మార్చుకోరు. మీకే రాస్తారులే. నాకు ఏ ఆస్తి వద్దండి. నాకు మీరుంటే చాలు. నేను చెప్పేది విను చంద్రిక. ఈ విషయంలో నేను వినను. రా వెళ్దాం. పాస్. ఆగండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆగండి ఆగండి. పాస్ చూపించండి. మేడం పాస్. రేయ్ పోరా, చేతులు అడ్డం పెడతావే. మేడం ఎంట్రీ పాస్ అడుగుతున్నా మేడం. మాకు ఎంట్రీ పాస్ ఏంటి? ఎవరైనా సరే ఎంట్రీ పాస్ లేకపోతే లోపలికి వెళ్ళలేరు సార్. ఏయ్, ఇది మా ఇంట్లో జరుగుతున్న మా కంపెనీ ఫంక్షన్. మమ్మల్ని ఎంట్రీ పాస్ అడుగుతావేంటి? అదంతా నాకు తెలియదు మేడం. ఎంట్రీ పాస్ లేకుండా ఎవరిని పంపించొద్దని చామంతి మేడం స్ట్రిక్ట్ గా చెప్పారు మేడం. పని మనిషి చెప్తే ఆపుతారా? స్టూపిడ్స్. నాకు భయం వేస్తుంది చంద్రిక. నేను లేకపోతే వీళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అని భయమేస్తుంది. అలా మాట్లాడకండి. మీకేం కాదు. అర్థం చేసుకో చంద్రిక. నాకే ఆస్తి వద్దండి. ఏయ్, చెప్పింది మాకు కాదురా ఫూల్స్. బయట వాళ్ళకి. మమ్మల్ని పంపించండి. అదంతా నాకు తెలియదు మేడం. పాస్ ఇవ్వండి, లేకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు. అయ్యో, అయ్యగారు తొందరగా సంతకం పెట్టించుకొని వస్తే బాగుండే. వీళ్ళని ఎక్కువసేపు ఆపలేము. నువ్వు డబ్బు మనిషివి కాదని నాకు తెలియదు చంద్రిక. ఏ ఆశలు లేని, ఏ కోరికలు లేని నా దేవతవ నువ్వు. అందుకే నీ పేరు మీద ఆస్తుంటేనే
వీళ్ళు నిన్ను ఏమీ చేయరని నాకు ధైర్యం చంద్రిక. అది కాదండి. రాసేసానని చెప్తున్నాను కదా చంద్రిక, ఇంకేం మాట్లాడుకో. హ, ముందా పేపర్స్ మీద వేలిముద్రలు వేయి. నా మాట వినవా? వింటానండి. మరి వేలిముద్ర వేయి. ఇది రమాదేవికి తెలిస్తే ఇన్ని రోజులు తెలిసిందా? ఇక మీదట కూడా తెలీదు. అయ్యో, ఏయ్, ఈ ఇంటికి పెద్ద కోడలిరా, ఈ ఇంటికి ఓనర్లం. మమ్మల్ని ఆపుతున్నావు? తర్వాత మీ సంగతి ఏంటో చూసుకోండి. మేము రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తాం మేడం. చామంతి మేడం ఎంట్రీ పాస్ లేకుండా ఎవరిని కూడా పంపించదని చెప్పారు. ఐఎమ్ సారీ మేడం. రేయ్, ఇదేం ముక్క చెప్తున్నావు? అది అసలు ఎక్కడుంది? అందర్ హే మేడం. రే, కొడితే బందర్లో పడతావు. ముందెళ్ళి దాని పిలువు. అయ్యో, ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? అడ్డులేండి. అమ్మగారిని ఆపుతారా? వాళ్ళని ఎవరు అనుకుంటున్నారు? మా అయ్యగారి భార్యరా? వీళ్ళని ఎవరు అనుకుంటున్నారు? మా అయ్యగారి ఫ్యామిలీరా? ఎంత పని చేశారా? ఇంత పని చేసి మమ్మల్ని ఆపించేసిందే కాకుండా ఇప్పుడు ఊపుకుంటూ వస్తున్నావా? అయ్యో, అమ్మగారు, అయ్యగారు పొద్దున్న చెప్పిందే వీళ్ళకి చెప్పాను. ఉదయం అయ్యగారు చెప్పినప్పుడు వీళ్ళు అంతా విన్నారమ్మగారు. పాస్ లేకుండా ఎవ్వరిని అలో చెయ్యొద్దు అని అయ్యగారు చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు. పాపం వీళ్ళు అదే ఫాలో అయ్యారు.